హైదరాబాద్ లో సైబర్ నేరాలపై సిపి సజ్జనార్ స్పందించారు. సైబర్ నేరగాళ్లు తన పేరుతో ఫేస్బుక్ లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారని, తన మిత్రులకు మోసపూరిత మెసేజ్లు చేస్తున్నారని సజ్జనార్ తెలిపారు. అయితే ఓ స్నేహితుడు మెసేజ్ నిజమని నమ్మి మోసగాళ్లకు 20,000 పంపినట్లు సజ్జనార్ వెల్లడించారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింక్లను బ్లాక్ చేయాలని సూచించారు. హైదరాబాద్ లో సైబర్ నేరాలపై సిపి సజ్జనార్ స్పందించారు. సైబర్ నేరగాళ్లు తన పేరుతో ఫేస్బుక్ లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారని, తన మిత్రులకు మోసపూరిత మెసేజ్లు చేస్తున్నారని సజ్జనార్ తెలిపారు. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇటీవల కాలంలో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ టార్గెట్ గానే నకిలీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఓపెన్ చేసిన తర్వాత వారి దగ్గర నుండి అంటే ఆ అకౌంట్ లో ఎవరెవరైతే ఫ్రెండ్స్ ఉంటారో ఆ ఫ్రెండ్స్ కి మెసేజ్లు పంపి డబ్బులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది రిక్వెస్ట్ గా డబ్బులు అడిగి మోసం చేస్తున్నటువంటి సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్ సిపి సజ్జనార్ ఫేస్బుక్ అకౌంట్ ఏదైతే ఉందో అదే పేరు మీద మరొక నకిలీ అకౌంట్ ని క్రియేట్ చేసి అతనికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మెసెంజర్ ద్వారా కొన్ని మెసేజ్లు పెట్టడం జరిగింది. ఎందుకంటే అత్యవసరం ఉంది, డబ్బులు ఒక 20,000 అమౌంట్ పంపాలి అని, కొంతమందికి 50,000 డబ్బులు పంపాలంటూ కూడా మెసేజ్లు చేయడంతో నిజమే అని భావించి చాలా మంది సజ్జనార్ అనుకొని భావించి డబ్బులు కూడా పంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సజ్జనార్ అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి 20,000 రూపాయలు ఇదే విధంగా సైబర్ మోసగాళ్లకు డబ్బులు పంపినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే సిపి సజ్జనార్ కూడా స్పందించాడు. ఒక ఫేక్ అకౌంట్ ద్వారా తన పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే ఇమీడియట్లీ మీరు కంప్లైంట్ చేయండి. కేవలం నా వ్యక్తిగతమైనటువంటి అకౌంట్ తప్ప నకిలీ అకౌంట్ల పైన అప్రమత్తంగా ఉండాలి. అది కాకుండా ఫేస్బుక్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినట్లయితే వాటిని నమ్మవద్దు. ఖచ్చితంగా 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే డబ్బులు పంపాలనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం సజ్జనార్ కూడా తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అయితే మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి. 20,000 రూపాయలు ఏ అకౌంట్ కు వెళ్ళిందో ఆ అకౌంట్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్, మరోవైపు ఒకే వ్యక్తి ఈ విధంగా రిపీటెడ్ గా ఇట్లా నకిలీ అకౌంట్లను సృష్టించి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి గతంలో కూడా చాలా మంది ఐపీఎస్ అధికారుల యొక్క ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి డబ్బులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు కూడా గతంలో మనం చూసాం. ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ప్రస్తుతం సిపి సజ్జనార్ యొక్క అతని పేరు మీద ఒక నకిలీ అకౌంట్ ని క్రియేట్ చేశారు. కాబట్టి వాటికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.